మీరు కొంతమంది చెప్తుంటారు ఈ యొక్క జాతక రీత్యాన్ని మీకు అద్భుత యోగాలు ఉన్నాయి, అదృష్ట యోగాలు ఉన్నాయి. ఆ యోగం యోగించాలన్నా సరే కొద్దో గొప్ప మనం కష్టపడాలి. అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కనుకను యాపిల్ పండు తింటే మంచి విటమిన్స్ వస్తాయి. ఫస్ట్ నువ్వు తినాలి అనేటువంటి సాధన నువ్వు చేస్తేనే ఆ విటమిన్స్ అనేటువంటివి నీకు లోపలికి వస్తాయి కదా. అదేవిధంగా ఇక్కడ కష్టము, శ్రమ, బుద్ధిబలము, మనోధైర్యం ఎంత ముఖ్యమో జీవితంలో, దాంతోపాటు మన సక్సెస్కి తోడ్పడేటువంటిది అంటే అగ్నికి ఆజ్యం తోడులాగా మన యొక్క జీవితంలో గ్రహ బలం అనేటువంటిది బాగా యోగిస్తుంది. అంటే కొద్దిపాటి కష్టంతో మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరేట్టుగా మనకు అనుగ్రహించేటువంటివి గ్రహాలే. అదేవిధంగా ఎంత కష్టపడినా సరేను జీవితంలో కొంతమందికి ఎదుగుదల దొరకదు, ఎంతో సఫర్ అవుతుంటారు. వీటన్నిటికి కూడా కారణం ఏమిటయ్యా అంటే కనుక గ్రహబలమే. కాబట్టి జ్యోతిష్య శాస్త్రము అనేటువంటిది మనకి ఏంటంటే కనుక మనోధైర్యాన్ని, అలాగే మనకి ఏది మంచో ఏది చెడో చెప్తూ మనల్ని ముందుకి గైడ్ చేస్తూ ఉండేటువంటి ఒక భావనగా తీసుకుంటూ మన కష్టము, మన శ్రమను మనం తీసుకుంటూనే ఉంటేనే జీవితంలో త్వరగా సక్సెస్ అనేటువంటిది పొందుతాం. దేన్ని కొట్టిపడేయడానికి లేదు. ఎందుకంటే కనుకను ఈ యొక్క జాతక రీత్యా నీకు జీవితంలో ఇల్లు కట్టేటువంటి యోగం ఉంటేనే నువ్వు ఇల్లు కట్టగలవు. లేదంటే కనుక కష్టపడి ఆ డబ్బులన్నీ సంపాదిస్తావు, అది ఏదో రూపంలోనూ ఆ డబ్బు ఖర్చు అయిపోతుంది. కాబట్టి నీ కష్టం అనేటువంటిది ఎటు పోలేదు, అలా అని చెప్పేసి జాతక ఫలితం ఎటు పోలేదు. కాబట్టి రెండింటిని కాదు అనలేం. కానీ జాతకం అనేటువంటిది ఏంటంటే కనుక మన లైఫ్ని ముందే నిర్ణయించి పెట్టి ఉంటుంది. మనం పెట్టేటువంటి ఎఫర్ట్స్ ద్వారా అది మరింత త్వరగా మన యొక్క జీవితంలోకి ఆ శుభాలను, ఆ సక్సెస్ను, మనకి క్రెడిట్స్ని తెచ్చిపెడుతుంది అనమాట. కాబట్టి రెండు ముఖ్యమే, దేన్ని కాదనలేం. కానీ ప్రతి మనిషి మీద జాతక ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా వాడు నమ్మినా నమ్మకపోయినా అది ఉండేటువంటి విషయమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు.